హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పిహెచ్పి గురించి నేర్చుకుందామండి. వెల్కమ్ టు కోడ్ విత్ వంశీ అండి. సో ఇంకొక స్మాల్ ఇన్ఫర్మేషన్ అండి అందరికీ. ఇప్పుడు నేను కొత్తగా ఇంకో ఛానల్ కూడా చేస్తున్నానండి. ఆ ఛానల్ వచ్చేసరికి కోడర్ వంశీ. సో దీంట్లో వచ్చేసరికి మీకు ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది ఈ ఛానల్లో. ఓకేనా? బిఫోర్ అంటే ఇక నుంచి ఫస్ట్ ఏదైనా వీడియోస్ కనుక ఫస్ట్ ఈ ఛానల్లో ఫస్ట్ లోడ్ అవుతాయండి. దాని తర్వాత మాత్రమే మన కోడ్ విత్ వంశీలో లోడ్ అవుతాయండి. సో కోడ్ విత్ వంశీ అంతా కూడా మొత్తం తెలుగులోనే ఉంటుంది. ఈ కోడర్ వంశీ వచ్చేసరికల్లా ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుందండి. ఓకేనా? మీకు సెటప్ కాగానే మీకు ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో నేను పంపిస్తానండి. ఓకేనా? రైట్. సో పిహెచ్పి బేసిక్స్. సో పిహెచ్పి అంటే ఏంటి అనేది ఫస్ట్ మనం చూద్దామండి. మీకు నోట్స్ కూడా ఉంటుంది. ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కామెంట్లో మెన్షన్ చేస్తే కనుక నేను వాళ్ళకి కింద నేను దీని పీడిఎఫ్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తానండి. సో ఇక్కడ పిహెచ్పి అంటే ఏంటి అని అంటే దీన్ని యాక్రోనిమ్ అంటారు. ఏమంటారంటే పిహెచ్పి హైపర్ టెక్స్ట్ ప్రీ ప్రాసెసర్ అంటారు అనమాట. అయితే ఇది చాలా వైడ్గా యూజ్ చేస్తారు. ఎలా సార్ జావా ఉంది, .NET ఉంది, ఏంటి అని అంటే ఇక్కడ చూడండి పిహెచ్పిని ఎలా వాడతారంటే అంటే స్మాల్ కంపెనీస్ కానీ మిడిల్ లార్జ్ కంపెనీస్ అందరూ కూడా వాడతారు. బికాస్ ద సర్వర్ కాస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈజీలీ దే కెన్ మేనేజ్ ద స్మాల్ అప్లికేషన్స్ ఏంటనే చూద్దాం. అయితే ప్రీ రిక్విజిట్స్ అంటే పిహెచ్పి రావాలంటే పిహెచ్పి నేర్చుకునే ముందు మీకు ప్రీ రిక్విజిట్ ఏమి ఉండాలంటే అంటే మీకు బేసిక్ HTML తెలిసి ఉండాలండి. ఓకేనా? మినిమం. సో ఇప్పుడు మనం నేర్చుకునే పిహెచ్పి బేసిక్స్ ఏదైతే ఉందో దీన్ని మేజర్గా యాక్చువల్గా ఏమంటారంటే ఇనిషియల్గా కోర్ పిహెచ్పి అంటారు. సో ఈ పిహెచ్పిలో ఇంకా పార్ట్స్ ఉన్నాయంటే 2 పార్ట్స్ ఉంటాయండి. ఒకటేమో కోర్ పిహెచ్పి, సెకండ్ వన్ పిహెచ్పి ఊప్స్. సో ఇప్పుడు మీకు స్టార్ట్ చేసేది ఏంటంటే కోర్ పిహెచ్పి. ఓకేనా? సో మీకు ఏమేమి సాఫ్ట్వేర్స్ రిక్వైర్మెంట్ కావాలి అని అంటే కోడ్ ఎడిటర్ అండి. విఎస్ కోడ్. మీకు దీంట్లో కోడ్ ఎడిటర్స్ చాలా ఉంటాయండి. ఇప్పుడు మీకు కరెంట్లో వాడేది ఏంటంటే విఎస్ కోడ్ వాడుతున్నాము. సో ఇది కాకుండా కొంతమంది సబ్లైమ్ టెక్స్ట్ వాడతారు, కొంతమంది నోట్ ప్యాడ్ ప్లస్ వాడతారు, కొంతమంది నోట్ ప్యాడ్లో కూడా చేయవచ్చు. ఇంకోటి వచ్చేకలా మీకు అపాచీ లేదా ఈజీ పిహెచ్పి సాఫ్ట్వేర్. అంటే మీరు పిహెచ్పి కోడ్ రాస్తారు కదా, దాన్ని రన్ చేయడానికి మనకి అపాచీ సర్వర్ కావాలి. సో దానికోసం మీరు అపాచీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఈజీ పిహెచ్పి ఇంకో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదా లారాగన్ అనే సాఫ్ట్వేర్ని కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి లారాగన్ అని క్లిక్ చేయగానే మీకు వస్తుంది. ఇలా ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చండి. చూడండి డౌన్లోడ్ క్లిక్ చేయగానే మీకు లారాగన్ వస్తుంది. ఓకే, ఇది ఫుల్లీ అప్డేటెడ్ వర్షన్ లాగా ఉంటుందండి. ఇది లారాగన్ ఇది ఎవరిదంటే లారావెల్ వాళ్ళదే అండి. ఓకేనా? సో ఏంటి పిహెచ్పిలో యూజెస్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. మనం బిల్డ్ అప్లికేషన్స్ అంటే మీరు స్కూల్ సాఫ్ట్వేర్స్ కానీ, ఆన్లైన్ సెల్లింగ్ సాఫ్ట్వేర్స్ కానీ, ఇటువంటి అన్నీ కూడా మోస్ట్ ఆఫ్ థింగ్స్ దే ఆర్ మేడ్ విత్ ద పిహెచ్పి ఓన్లీ. సో పిహెచ్పిని ఇంకెక్కడెక్కడ వాడతారు? పిహెచ్పికి సంబంధించి పిహెచ్పి ఫ్రేమ్వర్క్స్ను కూడా వాడతారండి. పాపులర్ ఫ్రేమ్వర్క్ ఏంటంటే లారావెల్. ఇది కాకుండా వేరే ఫ్రేమ్వర్క్స్ కూడా ఉన్నాయి. కోడిగ్నేటర్, కేక్ పిహెచ్పి, సింఫనీ ఇలాంటివి కూడా ఉన్నాయి. ఇప్పుడు బాగా పాపులర్ ఏంటంటే లారావెల్ ఫ్రేమ్వర్క్. ఓకే, మీకంటే ఈ పిహెచ్పి కోర్స్ అయిపోయిన తర్వాతకి మ్యాక్సిమం మీకు లారావెల్ కూడా స్టార్ట్ చేస్తానండి ఫ్రమ్ స్క్రాచ్. అంటే బేసిక్స్ కాంచి విపులంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికల్లా ఇవే కాకుండా మోస్ట్ పాపులర్ సిఎంఎస్ అంటే ఏంటి? కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. మీరు వర్డ్ ప్రెస్ కానీ, డ్రూపాల్ కానీ, మీకు ఈ వర్డ్ ప్రెస్ని మోస్ట్ ఆఫ్ ద సైట్స్ మీకు కనిపించే బ్లాగ్స్ అన్ని మోస్ట్ ఆఫ్ ద బ్లాగ్స్ అన్ని కూడా వర్డ్ ప్రెస్లోనే తయారయ్యండి. ఈ వర్డ్ ప్రెస్ దేనితో ఉపయోగించి తయారు చేశారంటే పిహెచ్పిని వాడే చేశారు. ఓకే, సో అంత ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ 60-70% సైట్స్ కూడా ఎక్కువ మ్యాక్సిమం వర్డ్ ప్రెస్ వాడుతున్నారు. ఎందుకంటే దట్ మచ్ ఈజీ. ఓకే, సో దీంట్లో కూడా అంటే ఉన్నదాన్ని ఉన్నట్టుగా వాడుకోవాలంటే మీకు పిహెచ్పి అవసరం లేదు. కానీ ఈ వర్డ్ ప్రెస్ కాదండి, వర్డ్ ప్రెస్. ఓకే, సో ఇటువంటి సైట్స్ అన్నీ కూడా ఓకే తయారు చేసింది పిహెచ్పి. సో మీరు ఆలోచించుకోండి, అరౌండ్ 60-70% సైట్స్ ఆర్ బిల్డింగ్ ఆన్ వర్డ్ ప్రెస్. మోస్ట్ ఆఫ్ ద బ్లాగ్స్ అంటే ఎంత ఇంపార్టెంట్ పిహెచ్పిని గమనించండి. పిహెచ్పి కాకుండా డ్రూపాల్ ఉంది, ఇంకోటి సిఎంఎస్ లాగానే జూమ్ లా ఉంది. ఓకే, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఓకే, కానీ మోస్ట్ పాపులర్ వచ్చేకల వర్డ్ ప్రెస్.
ఓకేనా. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దీంట్లో కనుక మీకు ఏ విధమైనటువంటి ఇంకేమైనా మీకు రిక్వైర్మెంట్ సార్ మాకు దీన్ని కూడా యాడ్ చేయండి అని నాకు చెప్తే ఇదే ప్లేలిస్ట్లో మీకు యాడ్ చేస్తాను. ఇది మీకు ప్లేలిస్ట్ లాగా ఉంటుందండి. ఇట్ ఈస్ నాట్ లైక్ ఏ మీకు ఇది కొంచెం చెప్పడం అట్లా కాదు, ఇది మొత్తం కంప్లీట్ సిరీస్ లాగా ఉంటుంది మీరు. ఓకేనా. సో ఎందుకంటే నేను వేరే మన ఛానల్ కూడా ఉంది కదా, ఆ ఛానల్లో కూడా యాడ్ చేస్తున్నాను కాబట్టి కంప్లీట్ సిరీస్ లాగా ఉంటుంది. మీకు దాంట్లో వచ్చి ఇక్కడ ఇంగ్లీష్లో ఉంటుందండి, కోడర్ వంశీ. ఇది కోడ్ విత్ వంశీ. ఓకేనా. కోడ్ విత్ వంశీ ప్యూర్లీ తెలుగు అండి, గుర్తుపెట్టుకోండి. దాన్ని కూడా కొంచెం నేను ఛానల్ ట్రై చేస్తాను మార్చడానికి నేము, కానీ ప్రస్తుతానికి మాత్రం కోడర్ వంశీ ఇస్ ఫర్ ఇంగ్లీష్. ఓకేనా. సో మీకు ఎవరికైనా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. ఇంకా దీంట్లో మీకు ఏమైనా కాన్సెప్ట్స్ కావాలో ఇప్పుడే చెప్పండి, దీనికి తగ్గట్టుగా నేను ప్లేలిస్ట్ తయారు చేస్తాను. ఓకే. థ్యాంక్స్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్, కోడ్ విత్ వంశీ.